విధంగా ఇవాళ మాకు ఈ స్పెషాలిటీ వైద్యాన్ని ఇంకా కూడా ఏమనుకుంటున్నామంటే కొన్ని క్రిటికల్ కేసెస్ హైదరాబాద్ దేవాలంటే చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లు ఉంటాయి. అవి లేవు మన రాష్ట్రంలో. ఒక ఆసిఫాబాద్లో పుట్టిన బిడ్డ హైదరాబాద్కు దేవాలి, ఆసిఫాబాద్ నుంచి ఈ నీలోఫర్కు దేవాలంటే చాలా మంది మధ్యలో చనిపోతున్నారు. 33 జిల్లాల్లో ఒక నెల రోజుల్లోగా 33 నియోనాటల్ అంబులెన్సెస్ కూడా తేబోతా ఉన్నాం. అంటే అప్పుడే పుట్టిన పిల్లలను హైదరాబాద్కు తేవాలంటే దానికి ప్రత్యేకమైన వసతి ఉండాలి. ఆక్సిజన్ కానీ ఆ పిల్లలకు తగ్గటువంటి వసతి ఉండాలంటే దానికి పెద్దవాళ్లకు ఉండేటువంటి అంబులెన్సులు పనికిరావు. చిన్నపిల్లల అంబులెన్సులని నియోనాటల్ అంబులెన్సెస్ కూడా 33 కొన్నాం. మొన్ననే ఆర్డర్ ఇచ్చినాం. ఒక నెల 10 రోజుల లోపల ఈ 33 నియోనాటల్ అంబులెన్సెస్ను 33 జిల్లాల్లో పెడతాం. సో అది ఆసిఫాబాద్ అయినా, కొత్తగూడెం అయినా, ములుగైనా, భూపాలపల్లి అయినా, వనపర్తి అయినా, నారాయణపేట అయినా, గద్వాల్ అయినా ఉచితంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ తల్లిని బిడ్డను అత్యవసరమైతే నీలోఫర్కు తెస్తాం. లేదంటే ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నటువంటి ఈ ఫెసిలిటీ ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఫెసిలిటీ ద్వారా కానటువంటిది ఉంటే, ఆ అడ్వైస్ ద్వారా కానటువంటిది ఉంటే తప్పకుండా షిఫ్ట్ చేయాలంటే కూడా ఈ నియోనాటల్ అంబులెన్స్ ద్వారా ఉచితంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వైద్యం అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అయితే ఇంక కొన్ని ఏమవుతున్నాయి, మాకు అప్పుడే పుట్టిన పిల్లలకు గుండెకు రంధ్రాలు పడుతున్నాయి. 5 ఏళ్ల లోపు పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు చాలా మంది కూడా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స అవసరమైతా ఉంది. రాబోయే రోజుల్లో అలాంటి సెంటర్ను నీలోఫర్లో తెచ్చి ఉచితంగా వారికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు కూడా చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. సో ఈ నియోనాటల్ అంబులెన్సెస్కు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవ్రీ ఇయర్ ఒక 10 crores ఖర్చు పెట్టి ఈ అంబులెన్సెస్ ద్వారా ఇంకా ఏదన్నా సీరియస్ కేసెస్ను హైదరాబాద్ తెచ్చి ఉచిత వైద్యం అందించడానికి ప్రతి ఏటా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కూడా నిర్ణయించినాం. మొన్న బడ్జెట్లో దానికి 10 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఇలా కొంతమంది అంటుంటారు తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది, ఏం మార్పు వచ్చింది అంటే, వాళ్ళు కళ్ళుండి కనబడినటువంటి వాళ్ళు, చెవులుండి విననటువంటి వాళ్ళు, వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిజానికి తెలంగాణ వచ్చినాడు ఎంసీహెచ్ ఆసుపత్రులు హైదరాబాద్తో కలిపి 6 ఉండే. ఈరోజు దాన్ని 28కి మేము పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మిడ్వైఫరీ స్టాఫ్ నర్సెస్ సిస్టమ్ తెచ్చినాం. నార్మల్ డెలివరీ జరగాలి, తల్లికి ఎక్సర్సైజ్ చేయించాలి, సుఖ ప్రసవం జరగాలి, తల్లి శిశు మరణాలు తగ్గాలని చెప్పి మేము రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్లో 212 మంది మిడ్వైఫరీలను ట్రైనింగ్ ఇచ్చి జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మరో 141 మంది మిడ్వైఫరీ నర్సెస్ను మారుమూల ప్రాంతాల్లో జిల్లాల్లో వారికి సంవత్సరంన్నర ట్రైనింగ్ ఇచ్చి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇబ్బంది కాకుండా ఉండే విధంగా వారికి కూడా ఈరోజు మేము ఇంకో 141 మందిని జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాకముందు ఎస్ఎన్సీయులు ఏదైతే చిన్నపిల్లల కోసం ఆ రోజు 18 ఉంటే ఇవాళ ఎస్ఎన్సీయుల సంఖ్య 42కు పెరిగింది. ఆ ఎస్ఎన్సీయుల సంఖ్య 42కు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్ఎన్సీయుల మీద ఒక సంవత్సరానికి 107 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎన్సీయుల మీద మేము ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఎస్ఎన్సీయుల ద్వారా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 30,000 మందికి ఉచిత వైద్యం దొరుకుతూ ఉంది. రాష్ట్రంలో ఉండేటువంటి ఈ 42 ఎస్ఎన్సీయుల ద్వారా మనము 30,000 మంది అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం కూడా ఉచిత వైద్యం అందిస్తూ ఉన్నాం. ఇంకా ఒక అడుగు ముందుకేసినాం మనం. కొంతమంది అప్పుడే పుట్టిన తల్లులు మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వలేకపోతున్నారు, లేదా కొంతమంది తల్లులకు పాలు పడడం లేదు. అటువంటి వాళ్ళ కోసం మిల్క్ బ్యాంక్ కూడా తెచ్చినాం. అంటే పాలు ఎక్కువ ఉన్న తల్లి దగ్గర సేకరించి పాలు లేనటువంటి బిడ్డలకు, పాలు లేనటువంటి తల్లుల పిల్లలకు ఆ పాలిచ్చే కార్యక్రమం మనం ఫస్ట్ నీలోఫర్లో స్టార్ట్ చేసినాం. ఇవాళ కోటిలో, పేట్ల బుర్జులో, హన్మకొండలో, ఖమ్మంలో కూడా ఈ మిల్క్ బ్యాంకును తీసుకొచ్చి అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు లేకపోతే ఇంకొక తల్లి దగ్గర సేకరించి దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసి మళ్ళీ ఆ పిల్లలకు పాలు తాగిస్తున్నాం. అంటే తల్లిపాలు అనేటువంటివి ఎంత శ్రేష్టమైనటువంటివి,
మరి అప్పుడు తల్లికి పాలు లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లలకు డబ్బా పాలు తాగిస్తే అది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు కనుక మిల్క్ బ్యాంకులను కూడా ఏర్పాటు చేసి ఆ తల్లులకు పాలు అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు పాలు అందించే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నాల వల్ల ఇవాళ 9 సంవత్సరాల్లో మన రాష్ట్రం దేశంలోనే తక్కువ శిశు మరణాలు, తక్కువ తల్లి మరణాలు నమోదు చేస్తూ అగ్రగామిగా ఇవాళ తెలంగాణ నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేటు రాష్ట్రం వచ్చినప్పుడు మనకు 92 మంది చనిపోయేవారు, ప్రతి లక్షకు 92 మంది చనిపోయేవారు. ఆ సంఖ్యను ఇప్పుడు మనం 43కు తగ్గించాం. భారతదేశ సగటు ఈరోజు 97. దేశంలో ప్రతి లక్ష డెలివరీ జరిగితే 97 మంది తల్లులు చనిపోతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సగానికి తక్కువ 42 తల్లులు చనిపోతా ఉన్నారు. అది కూడా జరగొద్దు, దాన్ని కూడా ఇంకా తగ్గించాలి అని ఒక్కొక్క కేసును కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మా డాక్టర్లు ఒక్కొక్క మరణం మీద కూడా మేము డెత్ ఆడిట్ చేస్తూ కారణాలను ఐడెంటిఫై చేస్తూ తిరిగి అవి పునరావృతం కాకుండా ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకుంటూ మరింత తగ్గించే దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ డాక్టర్లు కృషి చేస్తూ ఉన్నారు. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 28 ఉండేది. ఆ సంఖ్యను ఈరోజు 21కి తగ్గించి దేశంలో తక్కువ మరణాలు జరుగుతున్న రాష్ట్రంలో 3వ స్థానంలో తెలంగాణ నిలిచిందని ఈరోజు చెప్పాలి. 3వ స్థానంలో నిలిచిందని మేమేమి ఆగిపోవట్లేదు, గర్వపడతలేము. మొదటి స్థానానికి పోవడానికి అడుగులు వేస్తున్నాం. మొదటి స్థానానికి వెళ్ళడానికి ఇంకా కష్టపడి మేమందరం కూడా ఒక టీం వర్క్తోని కలిసి పనిచేస్తూ ఫెసిలిటీస్ను ఇంప్రూవ్ చేస్తూ ఇంకా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ఎవరు కేసీఆర్ కిట్ కావాలనో న్యూట్రిషన్ కిట్ కావాలని ఎవరు దరఖాస్తు పెట్టలేదు. ఒక్కొక్కటి ఆలోచించాం. ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఎంసీహెచ్ సెంటర్లు పెంచడము, ఎన్ఐసియులు పెంచడము, ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ప్రారంభించడము, డాక్టర్స్ నియామకం చేయడము. ఇవాళ జిల్లాల్లో డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్స్ పెట్టాం, డిపిఐసియులని, వెంటిలేటర్ ఫెసిలిటీ. హైదరాబాద్లో కాదు, మహబూబాద్లో కూడా ఇవాళ డిపిఐసియు ఉంది, డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్ ఉంది. మహబూబ్ నగర్లో ఉంది, నాగర్ కర్నూల్లో ఉంది, వనపర్తిలో ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్ విత్ వెంటిలేటర్స్, ఆక్సిజన్స్, మానిటర్స్, అన్ని ఫెసిలిటీస్తో ఇవాళ డిపిఐసియులు కూడా జిల్లాల్లో తెచ్చాం. గతంలో ఒక హైదరాబాద్ తప్ప ఎక్కడ ఉండకపోయేది. కానీ ఈరోజు 33 జిల్లా కేంద్రాల్లో కూడా డిపిఐసియులు అందుబాటులోకి తెచ్చి పిల్లలకు మంచి సేవలు అందిస్తూ ఉన్నాం. బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, బిడ్డ కడుపులో నుంచి బయటకు రాగానే కేసీఆర్ కిట్, ఇలా ఎన్నో కార్యక్రమాలు. ఆ తల్లికి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ఆ తల్లికి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ టిఫా స్కాన్ లాంటి స్కానింగ్ మిషన్లు రాష్ట్రంలో లేవు. వాళ్ళు స్కానింగ్ కోసం పేదలు బయటకు వెళ్తున్నారంటే ఒకేసారి 52 టిఫా స్కాన్ మిషన్లు కొని ఈవెన్ జిల్లాల్లో, తాలూకాల్లో కూడా టిఫా స్కాన్ మిషన్స్, హై ఎండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ను జిల్లాల్లో కూడా అందుబాటులోకి తెచ్చాం. మా కొన్ని చోట్ల రేడియాలజిస్టులు లేరు అంటే మా గైనిక్ డాక్టర్స్కు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా సేవలు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేశాం. అంటే ఏ ఒక్కటి కూడా టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు, టిఫా స్కాన్ మిషన్తో అన్ని రకాల స్కానింగ్లు, ఆరోగ్య లక్ష్మి ద్వారా పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టడం, న్యూట్రిషన్ కిట్ ద్వారా పౌష్టికాహారం అందించడం, పిల్లలు పుట్టగానే వారికి కేసీఆర్ కిట్ ఇచ్చి సబ్బులు, పౌడర్లు, షాంపూ బాటిళ్లు, బట్టలు, దోమతెరలు ఇవ్వడం, ఇవన్నీ అందించడం, డబ్బులు ఇవ్వడం, ఆటో కిరాయి లేకుండా అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర కూడా దించేసి వస్తున్నాం లాస్ట్కు. అంటే సచ్ ఏ ఫెసిలిటీ ఎక్కడ లేదు. ఈరోజు మన రాష్ట్రంలో ఇంత మంచి ఫెసిలిటీ చేస్తున్నాం కనుకనే 30% ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే డెలివరీలు 70%కు పెరిగాయి. ఇట్స్ నాట్ దట్ ఏదో మ్యాజిక్ చేస్తే పెరగలేదు. దీని వెనుక దెర్ ఈస్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఇందువల్లనే ఇది జరుగుతూ వస్తూ ఉంది. మనమేమో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అందుకే ఇంత ఎఫర్ట్ జరిగింది కనుకనే మొన్న నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఉండే అత్యున్నత సంస్థ నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇచ్చింది. గతంలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు వీఆర్ ఇన్ 11th ప్లేస్, 11వ స్థానంలో ఉండేవాళ్ళం. మొన్న 3వ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పి నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇచ్చింది. మేము ఇంకా 3 నుంచి 2 వైపు, 2 నుంచి 1 వైపు అడుగులేసే దిశగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎన్నికలు రాగానే ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది. టూరిస్టుల్లాగా కొంతమంది నాయకులు వస్తూ ఉన్నారు తెలంగాణకు. చాలా మంది నాయకులు ప్రచారం కోసం వచ్చి పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
ఇలా అభివృద్ధిలో కానీ ఆరోగ్యంలో కానీ